వెల్కమ్ టు ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సీ అభ్యర్థులకి, అలాగే టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ, ఎస్ఐ ఇలా అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ అనే ఇన్స్టిట్యూట్ నుంచి మంచి విశ్లేషణాత్మకమైన కోచింగ్ అందించబడుతుంది. దయచేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ, ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. అందులో భారతదేశ ఉనికి, భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది, భారతదేశంలో ఏ విధంగా మనకు ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలు ఉన్నాయని చెప్పాం. అయితే ఒక చిన్న కరెక్షన్, అందులో తూర్పు ప్రాంతం, తూర్పు సరిహద్దు ప్రాంతం అని ఒకటి చెప్పాం. భారతదేశానికి ఇలా తూర్పు సరిహద్దు ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రం ఉంది అని చెప్పుకున్నాం. ఈ అరుణాచల్ ప్రదేశ్లో చిట్ట చివరి ప్రాంతము దీపు కనుమ. వెరీ ఇంపార్టెంట్. దీనినే థాలు కనుమ అని కూడా అంటారు. వెరీ ఇంపార్టెంట్. ఇది తూర్పు సరిహద్దు ప్రాంతము. ఇది తూర్పు సరిహద్దు ప్రాంతం ఏంటంటే దీపు కనుమ లేదా థాలు కనుమ. ఈ దీపు కనుమ లేదా థాలు కనుమ అనేటువంటిది తూర్పున భారతదేశానికి ఉన్న సరిహద్దు ప్రాంతం. ఉత్తరాన భారతదేశాన్ని సరిహద్దు ప్రాంతం ఆల్రెడీ చెప్పాం, కిలిక్ దావన్ పాస్, దాన్నే ఇందిరా కోల్ అని కూడా అంటారు. భారత భూభాగంలో దక్షిణ సరిహద్దు ప్రాంతం కన్యాకుమారి. అదేవిధంగా భారతదేశానికి చెంది దీవులలో కలిపి కూడా చిట్ట చివరి ప్రాంతం అన్నట్లయితే మాత్రం మనకు నికోబార్ ఐలాండ్లో ఉన్నటువంటి ఇందిరా పాయింట్, దాన్ని మనం పిగ్మోలియన్ పాయింట్ అని కూడా అంటాం. అలాగే పశ్చిమాన, భారతదేశానికి పశ్చిమాన రాన్ ఆఫ్ కచ్ చిత్తడి నేలలు గుజరాత్లో ఉన్నాయి. ఈ గుజరాత్లో ఉన్నటువంటి చిత్తడి నేలల్లో గుహర్ మోతి అనేటువంటి చిట్ట చివరి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇవి ఇంపార్టెంట్. ఇందులో దీపు కనుమ, థాలు కనుమ ఆ ప్లేస్లో నేనేం చెప్పాను, ఇది దాంగ్ అని చెప్పేసి మొదటి వీడియోలో చెప్పాం. ఈ దాంగ్ లేదా దిహాంగ్ అని చెప్పాం. ఈ ప్లేస్లో దీనికి చాలా నియర్ బై, చాలా దగ్గర, ఒక 500 మీటర్స్ సంథింగ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అయితే ఇక్కడ ఇదే చిట్ట చివరి ప్రాంతంగా చెప్పుకోవడానికి ఒక చిన్న విషయం ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూర్యుడు ఉదయించే రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్. మొట్టమొదటి ప్రాంతం ఏదంటే దాంగ్ అనేటువంటి ప్రాంతం. సో అందువల్ల మనం ఈ దీపు కనుమ, థాలు కనుమ అనేటువంటిది చిట్టటి ప్రాంతంగా తీసుకోలేదు. కొన్ని పుస్తకాల్లో దీపు కనుమ లేదా థాలు కనుమ అని ఇవ్వబడింది. మనకు కొన్ని ఎన్సీఆర్టీ బుక్స్ వీటన్నిటిని గమనించినట్లే ఈ రెండిట్లో ఏదైనా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అభ్యర్థులు దీన్ని గమనించగలరు. దీపు కనుమ లేదా థాలు కనుమ, ఎక్కువగా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇదే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రామాణికంగా తీసుకుందాం. అదొక చిన్న కరెక్షన్, ఆల్రెడీ చెప్పుకున్న గతంలో జరిగిన వీడియోలో చిన్న కరెక్షన్. సరే, నెక్స్ట్ మరి రాజకీయ విభాగాలు. మన భారతదేశము విస్తీర్ణం ఎంత అని చెప్పామండి? 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. మరి దీంట్లో విస్తీర్ణంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి? మనకు విస్తీర్ణంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు మొదటి 5 అనేటువంటి ఒకసారి గమనిద్దాం. సో ఫస్ట్ రాజస్థాన్, విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రం, చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి మనకు బిట్లు ఎగ్జామినేషన్లో వచ్చేటువంటిది. ఇది విస్తీర్ణంలో మొట్టమొదటిది లేదా పెద్ద రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. రెండోది మధ్యప్రదేశ్. తర్వాత మూడోది మహారాష్ట్ర. చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. అంటే అన్నీ అడగకపోవచ్చు. వాడు ఎలా క్వశ్చన్, ఏపీఎస్సీ వాళ్ళు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, మనకు కొన్ని ఆర్డర్స్ ఇస్తారు, వీటిని ఆర్డర్లో అరేంజ్ చేయండి. దాంట్లో రాజస్థాన్ని స్కిప్ చేయొచ్చు.
మిగిలిన ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మనం అన్నీ నేర్చుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ 4 ఉత్తరప్రదేశ్, 5 గుజరాత్, ఇంకా 6 ఒడిశా, 7 ఆంధ్రప్రదేశ్, ఇలా అన్నీ కూడా ఉన్నాయి. ఈ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. అయితే ఇందులో ఏపీ అభ్యర్థులు ఉన్నాను కాబట్టి ఏపీ 7th ప్లేస్లో ఉంది. అలాగే తెలంగాణ విస్తీర్ణంలో 11th ప్లేస్లో ఉంది. ఈ రెండు కూడా ఇంపార్టెంటే, జస్ట్ నోట్ ఇట్ డౌన్. ఏపీ 7th ప్లేస్ విస్తీర్ణంలో 7వ స్థానాన్ని కలిగి ఉంది. అలాగే తెలంగాణ 11వ స్థానాన్ని కలిగి ఉంది. ఇవి విస్తీర్ణంలో ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలు. మరి విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలు ఏంటి? వెరీ సింపుల్. విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలు గోవా, తర్వాత సిక్కిం, తర్వాత మిజోరాం, ఇలాంటి చిన్న చిన్న రాష్ట్రాలు. అయితే మనకు యూపీ మొదటి స్థానంలో ఉంది, మహారాష్ట్ర 2వ స్థానంలో ఉంది, బీహార్ 3వ స్థానంలో ఉంది, వెస్ట్ బెంగాల్ 4వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఏపీ తెలంగాణ గురించి చూస్తే ఏపీ 10వ స్థానము, తెలంగాణ 12వ స్థానం. ఇది విస్తీర్ణంలో ఉన్నటువంటివి. ఇది వచ్చేసరికి అయితే విస్తీర్ణంలో కేంద్రపాలిత ప్రాంతాలు చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి బిట్స్ అడిగేటువంటిది. కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ పెద్దది, ఆ తర్వాత లడాక్ లేదా లద్దాఖ్, నెక్స్ట్ 3 అండమాన్ అండ్ నికోబార్. అండమాన్ అండ్ నికోబార్ ఇవి కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తీర్ణంలో అతి పెద్దవి. కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా విస్తీర్ణం ఉంటుంది కదా అలా. మరి చిన్నది, చాలా చిన్నవి లక్షద్వీపులు. విస్తీర్ణంలో అతి చిన్నది ఏంటంటే లక్షద్వీపులు. మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి జనాభాలో పెద్ద కేంద్రపాలిత ప్రాంతాలు అసలు ఒకటి వెరీ సింపుల్గా చెప్పవచ్చు, ఢిల్లీ. ఇక్కడ ఢిల్లీ అనేటువంటి విషయం గురించి ఒక చిన్న విషయం గురించి మనం చెప్పుకోవచ్చు. ఇది జాతీయ రాజధాని. భారతదేశం యొక్క రాజధాని ఏంటంటే ఢిల్లీ అంటాం. 69వ రాజ్యాంగ సవరణ ద్వారా, అంటే 1992లో ఈ సవరణ జరిగింది. ఈ 69వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీకి జాతీయ రాజధాని అనేటువంటి హోదాని కల్పించారు. అది కేంద్రపాలిత ప్రాంతము. ఢిల్లీకి రాజధాని హోదాని కల్పించారు. అయితే జనాభాలో కేంద్రపాలిత ప్రాంతాల్లో అతి పెద్ద జనాభా ఎక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే ఢిల్లీ ఉంది. ఆల్రెడీ గతంలో చెప్పినటువంటి వీడియోలో మీకు ఒక చిన్న హెడ్లైన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, మన ఈ భారతదేశంలో పొరుగు దేశాల యొక్క సరిహద్దులు తీసుకున్నట్లయితే ఇక్కడ పాకిస్తాన్, అలాగే ఆఫ్ఘనిస్తాన్, అలాగే చైనా, అదేవిధంగా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. ఇక ఇక్కడ దక్షిణ భాగంలో నీటిలో ఒక దేశం సరిహద్దుగా ఉంది, అది శ్రీలంక. దాని గురించినటువంటి విషయాలన్నీ కూడా దీవుల గురించి మనం చర్చించేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి చర్చిద్దాం. ఇవన్నీ కూడా మన భారతదేశానికి సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. ఈ సరిహద్దు దేశాల్లో అతి ఎక్కువ సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏదంటే బంగ్లాదేశ్. వెరీ ఇంపార్టెంట్.
4096.7 కిలోమీటర్ల సరిహద్దుని భారతదేశంతో పంచుకుంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది గతంలో 2-3 సార్లు గ్రూప్ 2 ఎగ్జామ్స్లో, అదేవిధంగా చాలా ఎగ్జామ్స్లో వీటి గురించి అడిగారు. భారతదేశంతో అతి ఎక్కువ భూ సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశం 4096.7 కిలోమీటర్లు బంగ్లాదేశ్. వెరీ ఇంపార్టెంట్ బిట్. అదేవిధంగా తర్వాత భారతదేశంతో మరొక దేశం కూడా ఎక్కువ భూభాగ సరిహద్దును పంచుకుంటుంది, వాటిల్లో చైనా. అదేవిధంగా పాకిస్తాన్ 3323 కిలోమీటర్ల డిస్టెన్స్ భూ సరిహద్దును పంచుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ అతి తక్కువ ఏదన్నా ఉందంటే ఆఫ్ఘనిస్తాన్, చాలా తక్కువ. ఈ తక్కువ ప్రాంతంలోనే ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. ఆ తర్వాత నేపాల్ 1751 కిలోమీటర్లతో నేపాల్ కూడా. అదేవిధంగా మయన్మార్ 1643 కిలోమీటర్లతో మయన్మార్, 699 కిలోమీటర్లతో భూటాన్. ఇలా భారతదేశాన్ని ఈ దేశాలు ఇన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ అనేటువంటిది పంచుకుంటాయి. సో మనం భారతదేశ భూభాగ సరిహద్దు మొత్తం పొడవు మనము సుమారుగా 15,200 కిలోమీటర్లుగా భావించవచ్చు. అదే తీరరేఖ పొడవు వచ్చేసరికి ఓన్లీ భారతదేశం అయితే 6,100 కిలోమీటర్లు ప్లస్ దీవులతో కలుపుకొని 7,516.5 కిలోమీటర్లు. ఇది భారతదేశం యొక్క తీరరేఖ పొడవు. సో ఇది మనం భారతదేశం వివిధ దేశాలతో పంచుకుంటుంది. అయితే ఇక్కడ మనకు ఒకసారి మీరు మ్యాప్ పాయింటింగ్ జాగ్రఫీ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే, లేదా క్లాసెస్ వినేటప్పుడు ఎప్పుడైనా సరే మనం కంపల్సరీగా మ్యాప్ పాయింటింగ్ ఏదైతే చెప్తున్నామో, వరల్డ్ మ్యాప్ చెప్పినప్పుడు వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్ చెప్పినప్పుడు ఇండియా మ్యాప్, అదేవిధంగా ఏపీకి సంబంధించిన జాగ్రఫీ అంశాలు ఏదని చెప్పేటప్పుడు ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మ్యాప్ పాయింటింగ్ని దగ్గర పెట్టుకొని చదువుతామో అట్లాస్ అనేటువంటి మన దగ్గర ఉండాలి కంపల్సరీగా. ఈ అట్లాస్ అనేటువంటి మన దగ్గర ఉన్నట్లయితే చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనం ముఖ్యంగా చెప్పుకునేది. అయితే మీరు దీంట్లో కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి. చైనాతో ఏ దేశాలు సరిహద్దును పంచుకుంటాయి, ఏ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటాయి, ఆఫ్ఘనిస్తాన్తో ఏవి, పాకిస్తాన్తో ఏవి, నేపాల్తో ఏవి, భూటాన్తో ఏవి, బంగ్లాదేశ్. జస్ట్ ఇది ఒక ఓవరాల్ వ్యూ చూడండి, జస్ట్ లైక్ ఏ బర్డ్ వ్యూ. ఎలా అంటే పర్టికులర్గా రాష్ట్రాలన్నీ గుర్తుపెట్టుకోవాలని కంఠస్థం చేస్తూ చదవద్దు. ఏదైనా సరే జాగ్రత్తగా, నీట్గా, విశ్లేషణాత్మకంగా చదవాలి. అవసరానికి తగినట్లుగా విశ్లేషణాత్మకంగా చదివిన వారు ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సరే, మరి నేను దీనిలో నెక్స్ట్ టాపిక్ వచ్చి చాలా వెరీ ఇంపార్టెంట్. రీసెంట్లీ మనకు పోటీ పరీక్షల్లో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. పాకిస్తాన్ భారత్ మధ్య ఎటువంటి వివాదాలు ఉన్నాయి, ఎందుకు వచ్చాయి అలాంటి వివాదాలు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. సో ఈ క్వశ్చన్స్ మనకు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సరే, అసలు భారత్ పాకిస్తాన్ మధ్య ఎన్ని వివాదాలు ఉన్నాయి? ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ వివాదం. జమ్మూ కాశ్మీర్ ఆల్రెడీ మనకు పాకిస్తాన్ మన భారతదేశం నుంచి 1947లోనే మనకు స్వతంత్రం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే పాకిస్తాన్ విభజించి మనము స్వతంత్ర భారత్గా అవతరించాం. అంటే పాకిస్తాన్ మన నుంచి వేరైపోయింది. ఓకే, అయితే అప్పుడు 1947 అక్టోబర్ 22న పాకిస్తాన్లోని పఠానులు అనేటువంటి ఒక తెగ, అంటే ఆ పఠానులు అనేటువంటి వాళ్ళు జమ్మూ కాశ్మీర్పై దాడి చేశారు. ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్పై దాడి చేశారు. దాడి చేయడంతో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రాజు మహారాజా హరిసింగ్ ఈయన ఏం చేశాడంటే భారత్ యొక్క సాయాన్ని అడిగాడు. అంటే అప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ స్వతంత్రత రాజ్యంగానే ఉండేది. జమ్మూ కాశ్మీర్ కానీ, హైదరాబాద్ సంస్థానం కానీ, జునాగఢ్ సంస్థానాలు, ఈ సంస్థానాలు అనేటువంటివి భారత్లో కానీ పాక్లో కానీ దేనిలో చేరకుండా స్వతంత్రంగానే పరిపాలించబడేవి. అప్పుడు జమ్మూ కాశ్మీర్కి రాజుగా మహారాజా హరిసింగ్ గారు ఉండేవారు. అలా ఉన్నప్పుడు అనుకోకుండా 1947 అక్టోబర్ 22 మనకు ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. వాళ్ళకి ఆగస్టు 14 పాకిస్తాన్ స్వతంత్రం వస్తే మనకు ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చిందని చెప్పేసి చెప్తాం. 1947 అక్టోబర్ 22న పఠానుల సాయంతో జమ్మూ కాశ్మీర్ని ఆక్యుపై చేయడం కోసము వాళ్ళు ఒకసారిగా దాడి చేశారు. ఇక ఏమీ గత్యంతరం లేని పక్షంలో
హరిసింగ్ గారు ఏం చేశారంటే మన భారత్లో ఉన్నటువంటి ప్రధాని తర్వాత హోంశాఖ మంత్రిని, ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, హోంశాఖ సర్దార్ వల్లభాయ్ పటేల్ని వాళ్ళతో మాట్లాడి 1947 అక్టోబర్ 24న జమ్మూ కాశ్మీర్ ఇండియాలో విలీనమవుతుంది. ఇండియా లేదా భారతదేశ సంయుక్త రాష్ట్రాలలో ఇది విలీనమవుతుంది అని చెప్పి సంతకం చేస్తారు. అలా సంతకం చేసిన తర్వాత అప్పుడు విడిపోయినప్పుడు పిఓకే అనేటువంటి ప్రాంతముని పాకిస్తాన్లో ఆక్యుపై చేస్తారు. ఈ పిఓకే అనేటువంటిది ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్నే ఆజాద్ కాశ్మీర్ అని కూడా అంటారు. సో ఈ ప్రాంతం అనేటువంటిది ఇప్పటికీ మనకున్నటువంటి పాకిస్తాన్తో ఉన్న ఏకైక సమస్య అదే. ఈ భారత్ పాక్ల మధ్య ఉన్న జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని, అదేవిధంగా సింధు నది జలాల వివాదాన్ని పరిష్కరించడానికి వరల్డ్ బ్యాంక్ చొరవ చూపిస్తూ ఉంది. వరల్డ్ బ్యాంక్ యుఎన్ఓలో వరల్డ్ బ్యాంక్ చాలా కీలకమైనటువంటి రోల్ని తీసుకుంది. వాటిల్లో ఈ విధంగా 1947 అక్టోబర్ 24 నుంచి ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ మాది అని వాళ్ళు, మాది అని మనము ఇలా చేస్తున్నప్పుడు మన జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ని రద్దు చేశారు. ఈ 370 ఆర్టికల్ యొక్క ఫాదర్ ఆఫ్ 370 ఆర్టికల్ అని ఎవరిని అంటామంటే గోపాలస్వామి అయ్యంగారిని అంటాం. ఎందుకంటే దాని గురించి అదంతా మనం పార్టీలో డిస్కస్ చేద్దాం. తర్వాత జమ్మూ కాశ్మీర్ని ఒక కేంద్రపాలిత ప్రాంతము, లదాఖ్ అని చెప్పేసి మరొక కేంద్రపాలిత ప్రాంతంగా తీసుకున్నాం. సో ఈ విషయాలన్నీ కూడా మనం తర్వాత పాలిటీలో డిస్కస్ చేద్దాం. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ అంశము శాంతి ఒప్పందాలు జరగాలని 1972లో సిమ్లా సమావేశం జరుగుతుంది. అప్పుడు ప్రధానులైనటువంటి ఇందిరాగాంధీ ప్లస్ జుల్ఫికర్ అలీ భుట్టో వీరిరువురు కూడా సిమ్లా ఒప్పందంలో 1972లో జరుగుతుంది. ఈ సిమ్లా ఒప్పందంలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పిఓకే ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించి ఎల్ఓసిని ఏర్పాటు చేసుకోవాలి. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. అయితే దాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోకపోవడం, ఇలాంటి అనేక శాంతి ఒప్పందాలు జరగాలని జమ్మూ కాశ్మీర్ వివాదం అనేటువంటిది కొంచెం సమసడానికి ఈ సిమ్లా ఒప్పందం అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పవచ్చు. సో ఇది మొదటి సమస్య ఏంటంటే మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన సమస్య. మరి అదేవిధంగా రెండవ సమస్య, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రెండవ సమస్య సర్ క్రీక్ వివాదము. అసలు ఈ సర్ క్రీక్ వివాదం ఏంటి? చాలా సింపుల్గా ఇక్కడ గుజరాత్ ఏరియాలో ఇదొక చిన్న చీలిక ప్రాంతం ఉంటుంది. ఇలా ఇక్కడ పాకిస్తాన్లో ఇక్కడ సింధ్ ప్రావిన్స్ ఉంది. ఈ సింధ్ ప్రావిన్స్లో ఈ క్రీక్ అనేటువంటిది ఒక 96 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. మనకు భారత్కి పాకిస్తాన్కి మధ్య సరిహద్దు ప్రాంతాన్ని రాడ్ క్లిప్ రేఖ అంటారు. సర్ రాడ్ క్లిప్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే మనకు భారతదేశానికి మధ్య సరిహద్దు రేఖని నిర్ణయించారు. ఆ సరిహద్దు రేఖని నిర్ణయించినప్పుడు ఇక్కడ వచ్చేసరికి సర్ క్రీక్ ప్రాంతం అనేటువంటిది ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఇదేమవుతుందంటే సముద్ర జలాలతో నిండి ఉంటుంది ఈ ప్రాంతం అంతా. ఒక్కొక్క సందర్భంలో ఏమవుతుందంటే వాటర్ అనేటువంటిది వెనక్కి పోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా కొద్దిగా అలాగే నిలిచి ఉంటుంది. ఆ ప్రాంతము దేనికి స్థావరమైనదంటే నౌకలు నిలబడడానికి, నౌకాయానానికి అది అనుగుణమైనటువంటి ప్రాంతం. పాకిస్తాన్ ఏమో ఆ ప్రాంతం మాది అని, భారతదేశమేమో మనకు ఈ కాండ్లా నుంచి జరిగేటువంటి ఎగుమతులు దిగుమతులు ఉన్నాయి కదా, గుజరాత్లో కాండ్లా అనేటువంటి పోర్టు నుంచి జరుగుతున్నాయి. సో దానికి కొంచెం అనుగుణంగా ఈ సర్ క్రీక్ అనేటువంటి ప్రాంతం అంటే చిన్న క్రీక్ అంటే ఏంటంటే చిన్న దీవి లేదా ఒక చీలిక భాగము అని అర్థం. దాన్ని సరైన సమయంలో రాడ్ క్లిప్ అనే అతను కూడా అప్పుడు సరిహద్దు నిర్ణయించేటప్పుడు అతను కూడా ఎటువంటి నిర్ణయాన్ని దానిపై ఆమోదం తెలపలేదు. అంటే సర్ క్రీక్ ప్రాంతం ఉందని అప్పుడు లేదు.
తర్వాత ఏమైందంటే కాలగర్భంలో అది అనుకోకుండా కొద్ది చీలిక మార్గం ఉండడము, ఆ ప్రాంతం మాది అని వాళ్ళు అనడము, లేదు మాది అని చెప్పి ఇండియా వాళ్ళు అనడము, దీంతో ఈ ప్రాంతం అనేటువంటిది వివాదాల్లో వచ్చేసింది. ఈ సర్క్రీక్ ప్రాంతం నౌకాయానానికి చాలా అనువైనది కావడం వల్ల ఖచ్చితంగా అది ప్రాబ్లంగా మారింది. ప్రస్తుతానికి ఆ సమస్య కూడా పరిష్కార దిశలో ఉంది. అంటే పరిష్కార దిశలో ఉంది అంటే ఆ వివాదం అనేటువంటి అలాగే ఉంది, ఏది లేదు. ఏమైనా త్వరలో దాని గురించి కూడా కొన్ని నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంటుంది. సో అది సర్క్రీక్ వివాదం. నెక్స్ట్ మూడో అంశం, సియాచిన్. ఈ సియాచిన్ వివాదం ఇది కూడా పాకిస్తాన్కి మరియు భారత్కి మధ్య ఉంది. ఈ సియాచిన్ అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉంటుంది. సియాచిన్ హిమానీ నదం అంటాం. ఇది అతి పెద్ద యుద్ధ క్షేత్రం. భారతదేశంలోనే అతిపెద్ద యుద్ధ క్షేత్రం అన్నమాట. అంటే అంత విశాలమైనటువంటి ప్లేస్. ఆ ప్లేస్ కూడా పిఓకేకి చాలా దగ్గరగా ఆనుకొని ఈ వంపులో ఉండడం వల్ల భారతదేశము తర్వాత పాకిస్తాన్ మధ్య కూడా ఈ సియాచిన్ వివాదం అనేటువంటిది ఉంది. సో ఇలా భారత్ పాక్ల మధ్య అనేక సింధు నదీ జలాల ఒప్పందాలకి చాలా సంవత్సరాల నుంచి అక్కడ వరల్డ్ బ్యాంక్ మన మధ్య సింధు నది ఇక్కడ మానస్ సరోవర్లో పుట్టి ఈ విధంగా ప్రవేశించి ఎక్కువ భాగము పాకిస్తాన్లో నుంచి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. అయితే ఇక్కడ పంజాబ్ అనేటువంటి ప్రాంతం ఉంది. ఇక్కడ పంజాబ్ అనేటువంటి దానికి పాంచ్ ఆబీ అంటే 5 నదుల సంగమం అనేటువంటిది పంజాబ్లో జరుగుతుంది. అంటే సంగమం మీన్స్ 5 నదులు ఒకే ప్రాంతం నుండి ప్రవహిస్తున్నాయి, ఒకే రీజియన్ నుంచి. అందువల్ల దాన్ని పాంచ్ ఆబీ అన్నారు. ఆ పాంచ్ ఆబీనే కాలగర్భంలో పంజాబీగా మారింది. పాంచ్ ఆబీ అంటే 4 నదులు అని అర్థం. సో ఆ 4 నదులు ఏంటంటే మన ఇక్కడ ఉన్నటువంటి సింధు నది యొక్క ఉపనదులు రావి, బియాస్, సట్లెజ్ ఇవి ఉన్నాయి కదా. రావి, బియాస్, సట్లెజ్ సంబంధించినటువంటివి ఈ జీలం, చీనాబ్ ఈ 5 ఉపనదులు ఇక్కడ నుంచి ప్రవహించడం వల్ల పంజాబ్కి ఆ పేరు అనేటువంటిది వచ్చింది. సో ఈ విధంగా మనకు పాకిస్తాన్ మధ్య వివాదాలు, ఒకటి జమ్మూ కాశ్మీర్, రెండవది సర్క్రీక్ వివాదము, మూడవది సియాచిన్ వివాదం. ఈ వివాదాలు అంతేకాకుండా సింధు నది జలాల వివాదం కూడా ఉన్నాయి. సో ఇలా పక్కనే ఉన్నటువంటి దేశాలతో మనకు అనేకమైనటువంటి వివాదాలు ఉన్నాయి. వాటిని పరిష్కార దిశగా ఎప్పుడు మార్గాలు చేస్తూ ఉంటాం. బట్ మనము ఓకే అంటే మిగిలిన దేశము ఓకే అనకపోవడం. సో ఇటువంటి కారణాల వల్ల ఆ వివాదం ప్రపంచ దేశాల్లో అలాగే నానుతూ ఉందన్నమాట. సో అది నెక్స్ట్ దాని తర్వాత రెండో దేశం గురించి డిస్కస్ మీతో జరుపుకున్నారు. ఇలాంటి విషయాలన్నీ చాలా వింటూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఈ ప్రాంతంలో చైనాతో మనకు విభేదాలు అనేటువంటి ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. అయితే అసలైన విభేదాలు ఏమున్నాయి, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి విభేదాలు ఇంకా ఎలా పెరుగుతూ ఉన్నాయని చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆక్సాయ్ చిన్ ఈ ప్రాంతము చైనా ఆక్యుపై చేయాలని చెప్పి ప్లాన్ చేసింది. సో ఫస్ట్ వివాదం ఏంటంటే జమ్మూలో ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్ ప్లేస్. ఈ ఆక్సాయ్ చిన్ ప్లేస్ అనేటువంటి దాన్ని చైనా దురాక్రమణకు పాల్పడిందని భారత్ ఆరోపణతో ఈ రెండు దేశాల మధ్య వైరం అనేటువంటిది కొనసాగింది. ఆల్రెడీ 1962లో భారత్తో చైనా యుద్ధం చేశారు. చైనా మరియు భారత్ మధ్య యుద్ధం జరిగింది. ఎప్పుడు? 1962లో. ఈ 1962లో జరిగిన యుద్ధంతో ఇక్కడ నాథులా అనేటువంటి కనుమని, అది ఎక్కడుందంటే సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఈ సిక్కిం రాష్ట్రం గుండా అది వెస్ట్ బెంగాల్లోకి రావడానికి వీలుగా ఉండేటువంటి ఒక కనుమ. ఈ నాథులా అనేటువంటి కనుమని మూసేశారు 2006 సంవత్సరం వరకు. ఇక్కడ ఉన్నటువంటి చుంబీ లోయ, ఇక్కడ ఉండేటువంటి ఈ చుంబీ లోయ నుంచి ఇలా వచ్చేసి ఈ నాథులా కనుమ గుండా పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ అనేటువంటి ప్లేస్ని కలపడానికి, ఇదంతా వెస్ట్ బెంగాల్లో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డార్జిలింగ్ అనేటువంటి ప్రాంతం వరకు
డార్జిలింగ్ అనేటువంటిది ఏంటంటే మనకు తేయాకును పండించేటువంటి ఒక లోయ అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ చుంబి లోయ నుంచి డార్జిలింగ్కి కలపడానికి నాదులా అనేటువంటి పాస్, అంటే నాదులా అనే కనుమలు ఎలా ఏర్పడతాయి అంటే వాటంతట అవే సహజ సిద్ధంగా ఏర్పడినవే, అవి మానవ నిర్మితాలు కావు. సరే, ఈ విధంగా ఇక్కడ 1962లో చైనాకి భారత్ మధ్య యుద్ధం జరిగింది. అది 2006 మళ్ళీ తెరవడం జరిగింది ఆ యొక్క నాదులా కనుమ అనేటువంటి దాన్ని. అయితే చైనాకి ఆక్సాయ్ చిన్ అనేటువంటిది ఆక్యుపై చేయడం ద్వారా భారత్కి చైనాకి మధ్య అక్కడ కొన్ని గొడవలు రావడం జరిగింది. అలాగే ఉత్తరాఖండ్లో రీసెంట్గా అసలు ఈ రీసెంట్ ప్లాన్ ఏంటి, అసలు ఏం జరిగిందంటే నేపాల్తో, ఇది నేపాల్తో సరిహద్దు ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రము ఉత్తరాఖండ్. ఈ ఉత్తరాఖండ్ అనేటువంటిది రాష్ట్రము నేపాల్కు సరిహద్దుగా ఉంది, చైనాకు సరిహద్దుగా ఉంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఈ ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతంలోని 3 ప్రాంతాలు, లింపియాదురా, లిపులేక్, అలాగే కాలాపాని, ఈ 3 ప్రాంతాలు మావి అని నేపాల్ ఆరోపించడమే కాకుండా నేపాల్ తన రాజ్యాంగ సవరణ చేసి చట్టసభల్లో ఈ 3 ప్రాంతాలు మాకు సంబంధించినవి అని కొత్త రాజకీయ చిత్రాన్ని గీయడం జరిగింది. ఎప్పుడైతే రాజకీయ చిత్రం గీశారో అప్పుడు చైనా నేపాల్కు సపోర్ట్ చేస్తూ ఆ ప్రాంతాలు మీవే అని చెప్పేసి చెప్పడం. ఈ విధంగా చెప్పడం ద్వారా చైనా నేపాల్కి సపోర్ట్ చేయడంతో ఆ 3 ప్రాంతాలు మావేనని నేపాల్ వాదన అనేటువంటిది స్టార్ట్ అయింది. సో ఈ విధంగా మనకు చైనా పరోక్షంగా నేపాల్తో మనకు యుద్ధాన్ని కల్పించే వాతావరణాన్ని సృష్టించింది. ఇదొక సమస్య, ప్రస్తుత సమస్య అదే ఈ మధ్య కాలంలో. ఆ తర్వాత ఈ ఏరియాలో ఇక్కడ మరొకటి అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ అనేటువంటి ఏరియా, ఆ తవాంగ్ అనేటువంటి ఏరియాని, మరి ఇంకొకటి జెమితాంగ్, తవాంగ్ మరియు జెమితాంగ్ అనేటువంటి 2 ప్రాంతాలని ఇంపార్టెంట్. అవి తవాంగ్ మరియు జెమితాంగ్ అనేటువంటి 2 ఏరియాలని ఏం చేసిందంటే చైనా ఆక్యుపై చేసేసింది. ఈ చైనా ఎప్పుడైతే ఈ ఆక్యుపేషన్ స్టార్ట్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి, అంటే అరుణాచల్ ప్రదేశ్ భారతే కదా, సో భారత్కి చైనాకి మధ్య వార్ అనేటువంటిది ఏర్పాటు అవుతుంది. సో ఈ విధమైనటువంటి ప్రాంతం రీసెంట్గా డోక్లాం అనేటువంటిది ట్రై జంక్షన్. ఇప్పుడు ఈ లిపు లేక్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఈ లిపు లేక్ అనేటువంటి కనుమ చైనాకి, భారత్కి, నేపాల్కి ట్రై జంక్షన్, చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. లిపు లేక్, ఈ లిపు లేక్ అనేటువంటిది చైనా, భారత్, అలాగే నేపాల్, ఈ 3టికి ట్రై జంక్షన్ వంటిది. లిపు లేక్ అనేటువంటిది ట్రై జంక్షన్. అదేవిధంగా డోక్లాం భూటాన్కి, భారత్కి, చైనాకి మధ్య అది కూడా ట్రై జంక్షన్. ఈ డోక్లాం ప్రాంతంలోనే, డోక్లాం సరిహద్దు దగ్గరలోనే చైనా అతి పెద్ద రైల్వే ట్రాక్ని నిర్మించిందని చెప్పేసి చెప్పారు. ఆల్రెడీ ఆ ప్రాంతంలో బ్రిడ్జెస్ నిర్మించారు, చాలా బ్రిడ్జెస్ని నిర్మిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే భారత్తో ఎప్పుడైనా యుద్ధం సంభవించే అవకాశం ఉంటుంది అని ముందు చూపుగా చైనా ఏం చేస్తుందంటే వీటన్నిటిని సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్ ఈస్టర్న్ ప్రాంతం, తూర్పు లడాక్, ఈస్టర్న్ లడాక్ ఏరియాలో, ఈస్టర్న్ సెక్టార్లో ఏం జరిగిందంటే మనకు నేవీ కమాండోస్, నాకోస్ అంటాం. ఈ నేవీ కమాండోస్ అంటే వాళ్ళు చాలా ఫాస్ట్ షూటర్స్ అన్నమాట. ఆ నేవీ కమాండోస్ని ఇండియన్ ఆర్మీ నుంచి సుమారు 50,000 మంది సైనికుల్ని అక్కడ చేర్చినట్లుగా సమాచారం. సో ఈ విధంగా మనకున్న ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇలా త్రివిధ రంగాలన్నీ కూడా, త్రివిధ దళాల వారందరూ కూడా చైనాతో యుద్ధం ఎప్పుడైనా సంభవించే అవకాశం ఉందని వాళ్ళు ముందస్తుగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇలా చైనాతో మనకు అనేక సమస్యలన్నింటినీ ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం.
మెయిన్స్లో ఎస్ఏ క్వశ్చన్స్ రాసినప్పుడు ఏ విధంగా అనేటువంటిది కొన్ని వాటిలో ఇంపార్టెంట్ మనం చర్చించుకుంటాం. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ భారత్ బంగ్లాదేశ్. సో ఇక్కడ కూడా భారత్ బంగ్లాదేశ్ మధ్య చాలా మంచి సంబంధాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ మంచి సంబంధాలు, సత్సంబంధాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ సరే న్యూమూర్ దీవులు, ఇవి బంగాళాఖాతంలో ఉన్నాయి. న్యూమూర్ దీవులు బంగాళాఖాతం. ఈ బంగాళాఖాతంలో ఇది వివాదాస్పదం. ఈ రెండు దేశాల మధ్య వివాదాస్పదమైనవి ఇవేంటంటే న్యూమూర్ ఐలాండ్స్ అనేవి బంగాళాఖాతంలో బంగ్లాదేశ్కు సంబంధించిన ప్రాంతాలని లేదా భారత్కు సంబంధించిన ప్రాంతాలని కాకుండా ఈ న్యూమూర్ ఐలాండ్స్ అనేటువంటివి రోహింగ్యాలు మయన్మార్ నుంచి రావడానికి అవకాశం ఇచ్చినటువంటి ఐలాండ్స్గా పేరుంది. సో ఇలా కూడా అది ఒకటి ఈ వార్తల్లో వచ్చింది, న్యూమూర్ ఐలాండ్స్. అదేవిధంగా తిఫముయి ప్రాజెక్ట్, ఇది వాటర్కు సంబంధించింది. సో ఇది కూడా వివాదం అనేటువంటిది కొంతవరకు సమస్యను సామరస్యంగా శాంతియుతంగా పరిష్కరించుకున్నారు. ఈ తీన్ బిఘా అనేటువంటి ఇండియాకు సంబంధించిన ప్రాంతాన్ని బంగ్లాదేశ్కి 999 సంవత్సరాలు లీజుకి ఇస్తున్నట్లుగా ఇండియా ప్రకటించింది. సో ఇది లీజుకి ఇవ్వడానికి, అంటే తీన్ బిఘా అనేటువంటి ప్రాంతాన్ని, ఇండియాకు సంబంధించిన ప్రాంతాన్ని బంగ్లాదేశ్ వారికి లీజుకి ఇవ్వడానికి ఇది ఇవ్వడం. అలాగే సిలిగురి కారిడార్కు సంబంధించినటువంటి ఒక చిన్న వివాదం, అది కూడా పరిష్కృతమైంది. ఈ సిలిగురి అనేటువంటి కారిడార్ అనేటువంటి ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే వెస్ట్ బెంగాల్లోని చికెన్ నెక్ అనేటువంటి ఏరియాలో ఉంటుంది. ఆ ప్రాంతంలో నుంచి మనకు బంగ్లాదేశ్కి రావడానికి చాలా దగ్గరి మార్గం అనేటువంటిది ఉంది. సో ఆ ప్రాంతంలో ఎప్పుడైతే రాకపోకలు నిలిపివేతకు ఆర్డర్స్ వేస్తున్నారో అది వివాదాస్పదం అనేటువంటిది అయింది. నెక్స్ట్ తీస్తా నది జలాల ఒప్పందం. రీసెంట్గా దీని గురించి కూడా వార్తలో వచ్చింది. తీస్తా నది జలాల ఒప్పందం, దానిపైన తీస్తా నది అనేటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ పద్మా నది యొక్క ఉపనదుల్లో ఒక నది. ఆ తీస్తా నది పైన ప్రాజెక్ట్ నిర్మించడానికి భారత్ బంగ్లాదేశ్కి ఆర్థిక సాయం. సో మనకు భారత్ బంగ్లాదేశ్కి అనేకమైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయి. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఈ బంగ్లాదేశ్ నూతనంగా ఏర్పడినటువంటి దేశము, ఆ దేశానికి ఎక్కడి నుంచి విడిపోయింది అంటే పాకిస్తాన్ నుంచి విడిపోయింది. ఈ పాకిస్తాన్ నుంచి విడిపోయినప్పుడు ఇండియా బంగ్లాదేశ్కి హెల్ప్ చేసింది. సో అందువల్ల మనకి 1971 అందుకు భారత్ బంగ్లాదేశ్ మధ్య ఎక్కువ సత్సంబంధాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చూడండి. పాకిస్తాన్కి భారత్కి మధ్య సరిహద్దు రేఖ రాడ్క్లిఫ్ రేఖ. అదేవిధంగా బంగ్లాదేశ్కి భారత్కి మధ్య కూడా రాడ్క్లిఫ్ రేఖే. అలాగే చైనా భారత్ మధ్య మెక్మోహన్ రేఖ. తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి మనకి కూడా చాలా వరకు ఎక్కువ సత్సంబంధాలు ఉన్నాయి. అయితే భారత్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖనే డ్యూరాండ్ రేఖ అంటారు. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సరే, తర్వాత వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్ ఇష్యూ ఇది డోక్లాం. ఈ డోక్లాం అనేటువంటిది ఎక్కడుంది అంటే భారత్లోనే సిక్కిం ప్రాంతంలో ఉంది. ఈ సిక్కిం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో సిక్కింకి చిన్న పాయింట్ ఎలా అంటే సిక్కింకి భూటాన్కి మధ్యలో ఇక అది సరిహద్దు ప్రాంతం. ఆ సరిహద్దు ప్రాంతంలో ఏంటంటే భూటాన్ యొక్క చొరవతో చైనా రోడ్డు మార్గాలు నిర్వహిస్తుంది. భూటాన్ యొక్క చొరవతో చైనా ఏం చేసిందంటే డోక్లాం ప్రాంతంలో రోడ్డు మార్గాలు నిర్వహిస్తుంది. ఎప్పుడైతే ఈ రోడ్డు మార్గాలు నిర్మిస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా భారత్కి ఒక భయం ఉంటుంది. ఏమని? అక్కడ రోడ్డు మార్గాలు నిర్మిస్తున్నారు అంటే అది చాలా వివాదాస్పదమైనది. అదే ఆ డోక్లాం వివాదం అంటే ఏదో కాదు. ఇక్కడ భూటాన్ యొక్క సాయంతో సిక్కింకు భూటాన్కు మధ్య సరిహద్దు ప్రాంతమైన డోక్లా అంటారు. ఆ డోక్లాం అనేటువంటి ఆ ప్రాంతంలో రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, వివిధ వ్యవస్థాపకపరమైనటువంటి సౌకర్యాలు అక్కడ కల్పించడంతో ఇక్కడ యుద్ధానికి చేసే అవకాశం, ఫ్యూచర్లో ఎప్పుడైనా యుద్ధం వచ్చినట్లయితే ఆ ప్రాంతం వాళ్ళకు బాగా అనుకువగా ఉండే విధంగా చైనా మార్చుకుంటుందని ముందు చూపుతో ఆలోచించి అది వివాదాస్పదమై ప్రజెంట్ అక్కడ ఉన్న నిర్మాణ కార్యక్రమాలన్నీ నిలిపివేశారు. ఇవి మనం ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు. ఇది భారతదేశానికి అన్న సంబంధాలు. మనము పాలిటీలో కానీ ఇంకా ఇక ముందు వచ్చేటువంటి క్లాసెస్లో ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు దాని గురించి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి నెక్స్ట్
సో ఇలా ఇండియా ఉన్నట్లయితే తీరరేఖ మొత్తం పొడవు ఎంత అంటే 7516.6 కిలోమీటర్లు. ఇది తీరరేఖ, భారతదేశ తీరరేఖ పొడవు. తీరరేఖ అంటే 3 వైపులా సముద్రం. ఈ తీరరేఖలో ఫస్ట్ మొత్తం ఎన్ని రాష్ట్రాలు అంటే 9. 1 గుజరాత్, 2 మహారాష్ట్ర. ఫస్ట్ గుజరాత్, నెక్స్ట్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్. వెరీ సింపుల్, గుర్తుపెట్టుకోవచ్చు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్. తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని అంటే మొత్తం 9 రాష్ట్రాలు ఉంటాయి. తీరరేఖ కలిగిన రాష్ట్రాలు మొత్తం 9. మరి వీటిలో వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే అతి ఎక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏంటంటే గుజరాత్. 1214. అంతకుముందు మనం పాత టెక్స్ట్ పుస్తకాల్లో చదువుకున్నట్లయితే 1054 అని ఉండేది, ఇప్పుడు మారింది 1214. మరి రెండవది ఆంధ్రప్రదేశ్ 973.7 కిలోమీటర్. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు బిట్స్ గతంలో. అది తక్కువ ఉన్నది ఏంటంటే గోవా. అది తక్కువ గోవా 106 కిలోమీటర్స్ అంత తక్కువ ఉంది. అంటే 150 కిలోమీటర్ ఉంటుంది గోవా, 150 కిలోమీటర్స్. అతి తక్కువ తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం గోవా, అతి ఎక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్, రెండవ అతి పెద్దది ఏంటంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మనకి ఇటు అరేబియా సముద్రం ఉంది కదా, ఇక్కడ హిందూ మహాసముద్రం, ఇటు బంగాళాఖాతం, ఇలా 3 సముద్రాలు. ఈ 3 సముద్రాలతో ఉన్నటువంటి తీరరేఖ కలిగిన ఏకైక రాష్ట్రం ఏదంటే తమిళనాడు. వెరీ ఇంపార్టెంట్ బిట్. 3 సముద్రాలతో తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి ముఖ్యమైన అంశాలు. ఇలా ప్రతిరోజు లేదా టాపిక్ వైజ్ క్లాసెస్ అనేటువంటి రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి. బట్ మీరు చేయాల్సిందల్లా ఒకటే, జాగ్రఫీ క్లాస్ చెప్పేటప్పుడు జాగ్రఫీకి సంబంధించి అట్లాస్ని ఫాలో అవుతూ వినడం. అప్పుడు మీకు ఏమవుతుందంటే అన్ని అంశాలలో మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ని ఖచ్చితంగా 1కి 2-3 సార్లు చెప్పబడతాయి. మీకు ఏదైనా అర్థం కాకపోయినా కామెంట్ సెషన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి. అదేవిధంగా మీ ప్రిపరేషన్ని విశ్లేషణాత్మకంగా ఖచ్చితంగా మంచి ప్రణాళికతో స్టార్ట్ చేసి చదివి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఇంకా ఈ టాపిక్లో మన ఇండియన్ జాగ్రఫీలో మొదటి చాప్టర్లో మరొక చిన్న టాపిక్ మిగిలిపోయింది. తర్వాత ఇంకా వీటిలో ఏదైనా మిస్లేనియస్ అంశాలు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ టు ఆల్.